నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మన తండ్రి అయిన దేవుడు ప్రేమయే ఉన్నారు. దేవుడు లోకమునెంతో ప్రేమించి ఆయన సొంత కుమారుడిని ఈ లోకమునకు పంపించారు. యేసయ్య మనము పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ప్రేమించి శిలువ మీద చనిపోయారు. తనను చంపుతున్న వారిని సైతము ప్రేమించి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేశారు. మనము దేవునికి కుమారులుగాను కుమార్తెలుగాను ఉండాలి అంటే ఇటువంటి ప్రేమ మరియు మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించే గుణము కలిగి ఉండాలి. అప్పుడు మన వలన దేవునికి మహిమ కలుగుతుంది.